హ్యాపీ రాజ్ 2 hours 39 minutes రన్ టైమ్ తో మార్చి 27th రిలీజ్ అని ఈ మూవీ నిన్న వెళ్ళి చూశాను. నాకైతే లాస్ట్ 30 minutes కొంచెం ఎమోషన్ అయ్యాను. స్టార్టింగ్ లో బోరింగ్ అనిపించింది, ఇంకా మధ్యలో ఇరిటేటింగ్ వచ్చింది. అవి దేనికి వచ్చే రివ్యూలో చూద్దాం. స్టోరీలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. స్టోరీ విషయానికి వస్తే ఆనంద్ రాజ్ అలియాస్ హ్యాపీ జీవి ప్రకాష్ ఒక పాజిటివ్ మ్యాన్. లవ్ చేసిన అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. దానికి కారణం వాళ్ళ నాన్న జార్జ్ మేరియన్. చూడడానికి కాస్త విచిత్రంగా పాతకాలపు పద్ధతులతో ఉండే ఒక పిసినారి స్కూల్ టీచర్. వాళ్ళ నాన్న లైఫ్ స్టైల్ వల్ల సమాజంలో ఫేస్ చేసే అవమానం తట్టుకోలేక హ్యాపీ సిటీకి వెళ్లి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాడు. అక్కడ తన టీం లీడర్ గౌరీ ప్రియాతో ప్రేమలో పడతాడు. కావ్య ఫాదర్ అబ్బాస్ ఒక హై క్లాస్ రిచ్ లైఫ్ స్టైల్లో ఉన్న వ్యక్తి. వీళ్ళ పెళ్లికి ఒప్పుకుని తన 15వ యానివర్సరీ పార్టీలో ఈ విషయం అనౌన్స్మెంట్ చేయాలనుకుంటాడు. అప్పుడు హ్యాపీ వాళ్ళ ఫాదర్ ఈ హై క్లాస్ ప్రపంచంలోకి వచ్చాక ఏమైంది, ఈ రెండు డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉన్న ఫ్యామిలీల మధ్య ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, చూసే లుక్స్ కంటే రిలేషన్షిప్స్ ఎంత వాల్యూవో ఎలా తెలుసుకున్నాడు అనేదే మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హార్ట్ హిట్టింగ్ క్లైమాక్స్. సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ బాగా స్ట్రాంగ్ గా చూపించాడు. లాస్ట్ 30 minutes పీక్స్ లో వెళ్తుంది. వాళ్ళ ఫాదర్ ఎప్పటి నుంచో పడుతున్న అవమానాలపై ఎమోషనల్ సీన్స్ చాలా ఇంటెన్స్ గా ఎలివేట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఆడియన్స్ కళలో నీళ్లు తిరుగుతాయి. ఇంకా జార్జ్ మేరియన్ క్యారెక్టర్ వన్ మ్యాన్ షో ఈ మూవీకి. కొడుకు హ్యాపీనెస్ కోసం సమాజం తనను చూసి నవ్వుతున్నా భరించే అమాయకపు క్యారెక్టర్ లో ఆయన జీవించేశారు. అసలు పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్ ఉంటుంది. ఇంకా సోషల్ మెసేజ్ ఇది రియాలిటీలో కూడా ఉంది. ఒక మనిషిని అతని లైఫ్ స్టైల్ ని ఓవర్ లుక్స్ బట్టి సమాజం ఎలా జడ్జ్ చేస్తుంది అనే పాయింట్ చాలా ఇంటెన్స్ గా తీసుకున్న డైరెక్టర్. ఇది ప్రజెంట్ సమాజానికి కనెక్ట్ అయ్యే రియలిస్టిక్ పాయింటే. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా చాలా ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ప్రేమదేశం సినిమాలో నటించిన అబ్బాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్టైలిష్ గా నాస్టాలిక్ ఫీల్ అనిపించింది. ఇంకా హీరోయిన్ గౌరీ ప్రియ తన క్యారెక్టర్ వరకు న్యాయం చేసింది. ఇంకా డైరెక్టర్ మేరియా రాజా ఇలం చేలియన్ ఎమోషనల్ పాయింట్ బాగా ఎక్స్ప్లోర్ చేశాడు. ఇంకా రాసుకున్న క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. రెండు డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉన్న మనుషుల మధ్య కాన్ఫ్లిక్ట్ ని ఇంటెన్స్ గా చూపించాడు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సీన్స్ లో ఇచ్చిన బీజిఎం సినిమాకు ఆయుపట్టు. సీన్ ఇంటెన్సిటీని ఎంత కావాలో అంత పెంచింది. హీరో తన తండ్రి వాల్యూ తెలుసుకుని రియలైజేషన్ సీన్స్ లో వచ్చే మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇంకా సినిమాటోగ్రఫీ విజువల్ అట్మాస్ఫియర్ ని ఇంకా హై క్లాస్ రిచ్ స్టైల్ ని విజువల్ గా డిఫరెన్షియేట్ చేసి చూపించిన స్టైల్ బాగుంది. లైటింగ్ అండ్ కలర్ టోన్స్ ద్వారా ఆ వేరియేషన్ వల్ల ఆ విజువల్స్ ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఇంకా మూవీలో మేనేజ్మెంట్ విషయానికి వస్తే సిల్లీ కామెడీ ట్రాక్. అసలు స్టోరీ ఒక ఎమోషనల్ గా సీరియస్ గా వెళ్లాల్సిన స్టోరీని అనవసరంగా అసలు నవ్వేరాని కామెడీ సీన్స్ ని ఇరికించాడు. ఇంకా మూవీలో బాగా ఇరిటేట్ తెప్పించే సీన్స్, ఇంకొంతమంది ఆడియన్స్ లో ఇదేంట్రా బాబు అనిపించేలా ఉన్న సీన్స్. హీరో ఫాదర్ డ్రెస్సింగ్ బాగోలేదని ఊళ్ళో అమ్మాయిలంతా హీరోయిన్ ను రిజెక్ట్ చేయడం అనేది మరీ ఎగ్జాజరేటెడ్ గా లాజిక్ లేని పాయింట్ గా అనిపిస్తుంది. ఇంకా బాడీ షేమింగ్ చూస్తే ఆ క్యారెక్టర్ పై వేసిన జోకులు రాను రాను ఓవర్ గా అనిపిస్తుంది. ఇంకా మేజర్ డ్రాబ్యాక్ ఓపెనింగ్ సీన్ లో ఫాదర్ అపియరెన్స్ ని చాలా అవమానపరిచేలా రాసిన డైలాగ్స్. క్యారెక్టర్ మీద సింపతి కంటే ఎక్కువ రైటింగ్ మీద చిరాకు వస్తుంది. ఇంకా స్లో ఫస్ట్ హాఫ్. అసలు స్టోరీలోకి వెళ్ళడానికి డైరెక్టర్ చాలా టైం తీసుకున్నాడు. ఇంకా కాన్ఫ్లిక్ట్ అంతా ప్రీ క్లైమాక్స్ లోనే ఉండడంతో ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ ఆఫీస్ లవ్ స్టోరీ ట్రాక్ పెట్టి బాగా సాగదీసి చాలా చోట్ల స్లో చేశాడు. ఇంకా చానాలకి అబ్బాస్ గారి కంబ్యాక్ బాగుంది. కాకపోతే స్టోరీలో ఆయన క్యారెక్టర్ కి సరైన డెప్త్ లేదు. లుకింగ్ పరంగా ఎక్సలెంట్ గా ఉన్న కేవలం ఒక రిచ్ ఫాదర్ టెంప్లెట్ అంటించి పెట్టినట్లు ఉంది. క్యారెక్టర్ కి ఉండాల్సిన గ్రే షేడ్స్ సరిగ్గా ఎలివేట్ అవ్వలేదు. క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ చాలా సడన్ గా కన్విన్సింగ్ లేకుండా ఉంటాయి. ఇంకా రైటింగ్ లో కన్సిస్టెన్సీ లేదు. ఒక ఎమోషనల్ సీన్ తర్వాత గ్యాప్ లేకుండా వెంటనే వచ్చే కామెడీ సీన్ వల్ల ఫీల్ మొత్తం పోతుంది. ఇంకా మ్యూజిక్ బీజిఎం బాగుంది, కానీ సాంగ్స్ స్టోరీకి బ్రేక్ వేసినట్లు ఉంటాయి. ఆడియో పరంగా చాట్ బస్టర్స్ అనిపించవు. ఇంకా సెల్వా ఆర్కే ఎడిటింగ్ సినిమాకి అది పెద్ద మైనస్. సినిమా లెంత్ 2 గంటల 36 నిమిషాలు. ఈ చిన్న పాయింట్ కి చాలా ఎక్కువ ఆ టైం. ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ సీన్స్ ని కట్ చేసి ఉంటే సినిమా ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది. ఇంకా ఓవరాల్ గా స్టార్టింగ్ లో ల్యాగ్ చేసి బోర్ కొట్టించి మధ్యలో ఇరిటేట్ తెప్పించి చివర్లో ఏడ్పించాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ నుంచి మూవీ బాగుంది. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.